దేశంలో కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. గత కొద్ది రోజుల కిందే రీఎంట్రీ ఇచ్చిన కోవిడ్-19 JN.1 వేరియంట్ యాక్టివ్ గా వ్యాప్తి చెందుతోంది. కాగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో 257 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత వారం రోజుల్లోనే 164 కొత్త కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటికే విదేశాల్లో ముఖ్యంగా సింగపూర్, హాంకాంగ్ లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుండగా దేశంలోని కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కొత్త కోవిడ్ కేసులు నమోదవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే చర్యలు చేపట్టిన కేంద్రం కోవిడ్ పరిస్థితులపైన దృష్టి సారించింది. అయితే ప్రస్తుతానికి దేశంలో కోవిడ్-19 నియంత్రణలోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. హాంకాంగ్, సింగపూర్ లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే దేశంలో 257 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పరిస్థితిని సమీక్షించేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన ఆరోగ్య శాఖల ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేశంలో ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులను వారు సమగ్రంగా సమీక్షించారు. సమీక్ష అనంతరం నిపుణులు మాట్లాడుతూ భారతదేశంలో ప్రస్తుతం కోవిడ్-19 పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉందని తేల్చి చెప్పారు. దేశ జనాభాను పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం ఉన్న కోవిడ్ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం నమోదవుతున్న కేసులన్నీ దాదాపుగా తేలికపాటి లక్షణాలు కలిగినవేనని, బాధితులకు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం కూడా లేదని వారు స్పష్టం చేశారు. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ IDSP మరియు ICMR ద్వారా దేశంలో కోవిడ్-19 తో సహా ఇతర శ్వాసకోశ వైరల్ వ్యాధుల పర్యవేక్షణకు బలమైన వ్యవస్థ ఉందని నిపుణులు భరోసా ఇచ్చారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, ప్రజారోగ్యాన్ని కాపాడటానికి అవసరమైన అన్ని తగిన చర్యలు తీసుకుంటోందని ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. కోవిడ్-19 J1 వేరియంట్ లక్షణాలను కూడా ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. కోవిడ్-19 J1 వేరియంట్ ను తొలిసారి 2023 ఆగస్టులో కనుగొన్నారు. ఈ సందర్భంగా JN.1 వేరియంట్ లక్షణాలు కూడా ఇతర కరోనా వైరస్ వేరియంట్ల మాదిరిగానే ఉంటాయని తెలిపారు. అయితే ఈ వేరియంట్ సోకిన వారిలో పొడి దగ్గు, రుచి లేదా వాసన కోల్పోవడం, తలనొప్పి, ముక్కు కారటం లేదా దిబ్బడ, అలసట, గొంతు నొప్పి, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. జాన్స్ హాప్కిన్స్ ప్రకారం J1 మునుపటి వేరియంట్ల కంటే ఎక్కువ విరేచనాలకు కారణం కావచ్చనే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వేరియంట్ సోకిన రోగుల్లో ప్రధానంగా జ్వరం, అలసట, తలనొప్పి, గొంతు నొప్పి వంటి లక్షణాలు కల్పిస్తున్నట్లు వారు తెలిపారు. అయితే ప్రజలు ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ J1 వేరియంట్ ని ఆందోళన కలిగించే వేరియంట్ గా గుర్తించింది, నిశితంగా పరిశీలిస్తోంది. అయితే ఇది ఇతర వేరియంట్ల కంటే ఎక్కువ తీవ్రమైన వ్యాధిని కలిగిస్తుందని ప్రస్తుతం ఎటువంటి ఆధారాలు లేవు. అయితే ఏవైనా లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.